దుష్టుల పాలన అన్న పదం టీడీపీ కూటమికి బాగా సరిపోతుందన్నారు మాజీ మంత్రి శైలజనాథ్. అబద్ధాలకు మారుపేరు చంద్రబాబు నాయుడు అన్నారు. సూపర్ 6 హామీలు అమలు చేయకుండా చేసినట్లు డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజమైన లిక్కర్ స్కామ్ చంద్రబాబు పాలనలో జరుగుతోందన్నారు. ఏపీలోని మద్యం షాప్స్ అన్నీ టీడీపీ కూటమి నేతల కనుసన్నల్లోనే నడుస్తున్నాయని మండిపడ్డారు. టీడీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం తయారు చేసి విక్రయిస్తున్నట్టుగా అనుమానాలు ఉన్నాయన్నారు శైలజనాథ్. నాణ్యమైన మద్యం ఇస్తానన్న చంద్రబాబు కల్తీ మద్యం సరఫరా చేయటం దుర్మార్గం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు డైరెక్షన్లోనే రాష్ట్రంలో మద్యం అక్రమాలు జరుగుతున్నాయన్నారు మాజీ మంత్రి శైలజనాథ్. బాబు గారు, మీరు గుర్తుపెట్టుకోవాలా, మీరొక్కరే ఒక్క ముఖ్యమంత్రి ఈ సుశాల భారతదేశంలో నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకు అమ్ముతానని చెప్పిన అతి గొప్ప ముఖ్యమంత్రి మీరు. సారా ఎంగెన్లకు బ్రాండ్ అంబాసిడర్గా పనిచేసిన వాళ్ళు మీరు. లిక్కర్ షాపులకి నాణ్యమైన మద్యాన్ని, మీ నాణ్యమైన మద్యం యొక్క మొత్తం భాగోతం బట్టబయలైంది తంబళ్ళపల్లెలో. అబ్బో, ప్రభుత్వ డిస్టిలరీలు కానీ లేక లైసెన్స్ పొందిన డిస్టిలరీలు కానీ సరిగ్గా పనిచేయలేవని, బహుశా మీరు అనుకునే నాణ్యమైన మద్యాన్ని ఇవ్వలేవని మీకు సంబంధించిన వాళ్ళు, మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ రోజున తంబళ్ళపల్లెలో రోజుకి 20-30 వేల బాటిల్ తయారయ్యే విధంగా ఒక స్పూరియస్ మద్యాన్ని, నకిలీ మద్యాన్ని తయారు చేస్తే ఇండస్ట్రీ అక్కడ రన్ అవుతా ఉందంటే అసలుకి మందు తాగే వాళ్ళ పట్ల మీకున్న ప్రేమ, శ్రద్ధ, ఆసక్తి ఏమాత్రం కూడా అసలుకి అనుమానం లేని విధంగా ఉందన్న విషయాన్ని చెప్పాలనుకుంటా ఉన్నా. నేను సైన్స్లో టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అని ఒకటి ఉంటుంది. కనపడిన కేసు ఏదైనా సరే ఒకటి ఆ టిప్ ఆఫ్ మంచుకొండ అయితే, ఆ శిఖరం మంచుకొండ అయితే దాని కింద 4 ఇంతలు 5 ఇంతలుగా మంచుకొండ ఉంటుంది అని దాని యొక్క సిద్ధాంతం. నేను స్పష్టంగా అడుగుతా ఉన్నాను, తంబళ్ళపల్లె కేసు అన్నది టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ ఈ నకిలీ మద్యం తయారీలో అని మీరు తక్షణం మీ విజన్ ఉపయోగించి మీరు మాకు వివరణ ఇవ్వాలి, సమాధానం కూడా చెప్పాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి. మీరు ఈ 15 నెలలుగా ఈ రాష్ట్రంలో ఎన్ని ప్రాంతాల్లో నకిలీ పరిశ్రమలు పెట్టి ఈ రాష్ట్రం అంతా నకిలీ మద్యాన్ని పంపిణీ చేశారో మీ పేరు చెప్పుకొని, లేకపోతే మీ కూటమి పేరు చెప్పుకొని, దాని తంబళ్ళపల్లె ప్రాంతంలో వాళ్ళు ఇది పోయే వాళ్ళందరికీ పోతా ఉన్నాయని మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, బహుశా ఈ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ ఫినామినా ప్రకారం మీరు ఈ రాష్ట్రం మొత్తం మీద ఇటువంటి ఫ్యాక్టరీలు చాలా ఉండి ఉంటాయి. ఎందుకంటే ఇందులో పనిచేసే వాళ్ళు అట్లా ఒరిస్సా నుంచి తమిళనాడు దాకా విస్తరించి ఉన్నారు. మీరు మాకు చెప్పాలి అసలుకి ఎన్ని ఉండే అవకాశం ఉంది, ఎన్ని ఉన్నాయి. అట్లాగే ఎవరెవరు దీని వెనుకున్నారు, ఎవరైనా పర్వాలేదు చెప్పండి. ఎందుకంటే నాణ్యమైన మద్యాన్ని ఇస్తాయని మీరు వాగ్దానం చేసినారు, అది కూడా తక్కువ ధరకి ఇస్తామని వాగ్దానం చేసిన పక్షే మీరే అటువంటి ముఖ్యమంత్రి మద్యం మీద. కాబట్టి మీరు స్పష్టంగా మాకు చెప్పాలి. నేను మాట అంటా ఉన్నా, నేను ఇక్కడ దీంట్లో సూత్రధారులు, పాత్రధారులు మొత్తం అంతా కూడా మీకు సంబంధించిన నాయకులు మాత్రమే. టెక్నికల్ అసిస్టెన్స్ ఇస్తారే సినిమాలో, కెమెరా, లైటింగ్, అట్లా పాపం ఆ కూలోళ్ళు, ఆ కూలలను పట్టుకొని మీరు ఆఖరికి హీరోలుగా, డైరెక్టర్ గారు మార్చే ప్రయత్నం కూడా చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒరిస్సా నుంచి, తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళపైన చట్టబద్ధంగా ఏ చర్య తీసుకోండి, కానీ అసలు హీరో, డైరెక్టరు, డిస్ట్రిబ్యూటర్లంతా ఎవరో తెలిసి ఉంటుంది అనుకుంటా ఉన్నా. రోజు కోట్లాది రూపాయల స్పూరియస్ మద్యం ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రవహిస్తూ ఉంటే ఇన్ని రోజులుగా ఎన్ని వేల కోట్ల రూపాయలు యొక్క స్పూరియస్ మద్యం, లేకపోతే ఆ యొక్క నకిలీ మద్యం ప్రజల్లోకి వెళ్ళిందో కూడా చెప్పాల్సిన బాధ్యత మీపైనే ఉంది. మీరు దాన్ని మాట్లాడరు. మీరు మాట్లాడాల్సింది పాపం. మాట్లాడకపోగా నిన్న ఓ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని, అది కూడా ఆటో సోదరుల యొక్క ఉపయోగార్థం పెట్టిన కార్యక్రమాన్ని ఉపయోగించుకొని మమ్మల్ని తిట్టే కార్యక్రమాన్ని పెట్టారు మీరు, దుష్టులు అని. దుష్టపదం మాకంటే మీ మామగారు చెప్పారు, దుష్ట దుర్మార్గుడు ఎవరో
స్వర్గీయ నందమూరి ఎన్టీ రామారావు గారు చెప్పారు, ఈ రాష్ట్రంలో దుష్టుడెవడో దుర్మార్గుడెవరో కావాలంటే వారు మీకు పంపిస్తాం. మీరు ఊరికనే మీకున్న అన్ని యొక్క వనరుల ద్వారా మీరు లిక్కర్ స్కామ్ అని మాట్లాడారు. అసలు ఇప్పటికి కూడా సవాలు చేస్తూ ఉన్నాం, ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంతకం కానీ ప్రోద్బలం కానీ దాంట్లో ఉందా అని అడుగుతా ఉన్నాం. మీ సంతకాలతో ఉన్న మేము చూపిస్తాం.